కేటీఆర్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఆయారాం గయారాం కల్చర్ని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని రెండింటిని కాంగ్రెస్ పార్టీని తెచ్చింది అంటూ 1967లో హర్యానాలో గయాలాల్ అనే వ్యక్తి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు. అప్పటి నుండి ఆయన పేరు మీద ఆయారాం గయారాం అనే సంస్కృతి వచ్చింది. ఈ ఆయారాం గయారాం కల్చర్ని అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రెండింటికి కాంగ్రెస్ పార్టీని తెచ్చింది. 2014 ముందు కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, కానీ తెలంగాణకు ఆ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మేము ఓడిపోయాం. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈస్ట్ మెన్ కలర్ సినిమా చూపించి చాలా హామీలు వచ్చి అధికారంలోకి వచ్చింది. స్వయంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన మరుసటి రోజే 2 లక్షల రుణమాఫీ అన్నారు. 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 7 నెలలు గడిచిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు అన్నటువంటిది కాంగ్రెస్ మర్చిపోయింది. కానీ మా 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఎవరైతే రాజ్యాంగానికి మేము రక్షకులం అని చెప్తున్నారో వాళ్లే ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంటుందో దేశానికి తెలియజేసేందుకే ఢిల్లీకి వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పుకొచ్చారు. మిగతాదంతా కరెక్ట్. కాకపోతే ఒక్క లాజిక్ మిస్ అయిందల్లా ఏంటంటే ఇంతకుముందు 2/3 మెజార్టీ అయితే తీసుకున్నాం కాంగ్రెస్ నుంచి అని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళని చేర్చుకుని అట్లా 2/3 ఖాళీ చేయించాం. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత ఆ రోజున కేసీఆర్ చేసి ఉంటే అసలు ఈ తతంగమే వచ్చేది కాదు, ఇవాళ ఈ మాటే వచ్చేది కాదు. ఇష్టం వచ్చినట్టు వేరే పార్టీల వాళ్ళని లాగేసుకుని ఇప్పుడు నీతి గురించి మాట్లాడితే, అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు నీతుల గురించి మాట్లాడి సుఖాల్లో ఉన్నటువంటి సందర్భంలో తప్పేం లేదని వాదిస్తే ఎట్లుంటుందో అట్లాంటిది ఇది.